దీపా చెఫ్గా రాకూడదని దాచిపెట్టిన మాలిని దీపను తీసుకొచ్చి గెలిపించిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం శివన్నారాయణ సుమిత్రకు తెలియాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అందరూ కూడా పోటీలో ఇటు తప్పుకుని చివరికి వచ్చేసరికి మాలిని వాళ్ళ రెస్టారెంటు జోష్న వాళ్ళ రెస్టారెంటు మాత్రమే పోటీ చెయ్యాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ నుంచి కూడా తప్పుకుంటాడు శివన్నారాయణ. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. పోటీలో తప్పుకోకూడదని, మనమంటూ మన సత్తా చాటాలి అంటే ఖచ్చితంగా పోటీలో పాల్గొవాలని ఇటు సూరజు, దీప, కార్తీక్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉండగానే శివన్నారాయణ ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగానే దక్షిణామూర్తి శివన్నారాయణకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి కావాలని దక్షిణామూర్తి శివన్నారాయణని రెచ్చగొట్టేసరికి పోటీలో పాల్గొనలేరు, మీరు ఓడిపోతారని మీకు భయం, మాతో మా రెస్టారెంట్లో బెస్ట్ చెఫ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పోటీ పడి మీరు ఓడిపోతారు అన్న ఒకే ఒక్క కారణం చేతే పోటీలోకి రావడం లేదు. మాదే ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మాకే ఇవ్వాలి అనగానే నిన్న కాక మొన్నొచ్చి మీకు అవార్డు ఇవ్వడం ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా మేము ఆ అవార్డుని మేమే గెలుచుకుంటున్నాము. మీరొచ్చి అవార్డు కావాలి ఇచ్చేయాలి అంటే అలా ఎలా కుదురుతుంది? అవార్డు మాకు ఇవ్వరు, మీరు పోటీలో పాల్గొనకపోతే ఎలా కుదురుతుంది? అయినా మీరు మా నుంచి భయపడిపోయారు, అయినా మీరు భయపడ్డారు కాబట్టి మీరు ఓడిపోయినట్టే అనగానే మేము ఓడిపోము అని పక్క నుంచి సుమిత్ర కాస్త గట్టిగా కేక వేసేసరికి దక్షిణామూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. శివన్నారాయణ కూడా షాక్ అవుతాడు. ఏంటమ్మా సుమిత్ర అనగానే, మామయ్య మనం ఈ పోటీకి దిగుతున్నాము అని చెప్పండి, ఆ పోటీలో చెఫ్గా దీపను పోటీకి వెళ్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. జోష్న వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. దీపను పంపించడం ఏంటి? దీప ఏమన్నా పెద్ద చెఫా ఏంటి, ఇంట్లో వంటలు చేసుకునేది అంటూ ఇంకా జోష్న అనుకుంటూ ఉంటుంది. పోటీలో పాల్గొంటామని చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి సరే మేము పోటీకి వస్తున్నాము అని చెప్పి శివన్నారాయణ కాస్త ఫోన్ పెట్టేస్తాడు. ఏంటమ్మా సుమిత్ర, ఆవేశంలో నిర్ణయం తీసుకున్నావేమో, అక్కడ దక్షిణామూర్తి కావాలని రెచ్చగొడుతున్నట్టున్నాడు కదమ్మా, మనం ఎందుకు ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం అనగానే, లేదు మామయ్య, వాళ్ళ డిఎం రెస్టారెంట్ ముందు జోష్న రెస్టారెంట్ తల దించుకోవాలా? వాళ్ళతో మనం పోటీ పడలేమా? దీప ది బెస్ట్ రెస్టారెంట్ చెఫ్గా తనకి మంచి పేరుంది, ఖచ్చితంగా తను ఏ రెస్టారెంట్లో వర్క్ చేయకపోయినా తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అనేసరికి, అమ్మ అక్కడ వచ్చేది గొప్ప గొప్ప వాళ్ళు అనేసరికి మన రెస్టారెంట్లో అంత గొప్ప చెఫ్ ఎవరు ఉంటారు దీప, నువ్వు చెఫ్గా దిగు, మన రెస్టారెంట్ పేరు నిలబెట్టు అంటూ శివన్నారాయణ మాట్లాడడంతో, ఏం మాట్లాడుతున్నారు, ఇంటి దగ్గర పప్పలు పచ్చళ్ళు పట్టుకుని దీపం తీసుకెళ్ళి పోటీలో పెడతారా? అది డిఎం రెస్టారెంట్లో ఉన్న బెస్ట్ చెఫ్స్, వాళ్ళతో దీపను పోటీలో దిగమంటున్నారా అనగానే, అవును దీప ఖచ్చితంగా సమర్థురాలే, ఖచ్చితంగా దీప వాళ్ళకి తగిన పోటీ ఇస్తుంది అనేసరికి ఇంకా అయినట్టే, అయితే మీరు ఓడిపోయినట్టే తాత అని చెప్పనేసరికి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు జోష్న అని చెప్పాను. కానీ మరి దీపను పెట్టుకుంటే ఓడిపోయినట్టు కాకపోతే ఇంకేంటి బావా, దీపను పెట్టుకోవడం కంటే పోటీ నుంచి తప్పుకోవడమే మంచిది అనేసరికి, లేదు దీపే గెలిపిస్తుంది, చూస్తూ ఉండండి, చూడు దీప నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం, నువ్వే ది బెస్ట్ చెఫ్గా పేరు వచ్చి మనం ఇద్దరం కూడా స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకునేటట్టుగా నువ్వు చెయ్యాలి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు దీపకు. చూడు దీప, నీకు ఆ మాత్రం టాలెంట్ ఉంది, నీకు నీ టాలెంట్
తెలియడం లేదు. ఆంజనేయ స్వామికి తన బలం తెలియనట్టే నీలో ఉన్న టాలెంట్ నీకు తెలియడం లేదు. నువ్వు ఖచ్చితంగా ఈ పోటీలో పాల్గొని మామయ్య గారి పేరు నిలబెడతావు అంటూ సుమిత్ర కాస్త చెప్పేసేసరికి దీప కార్తీక్ చేయి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి కార్తీక్ మరో చేత్తో దీప చేతిని సముదాయించి, ఏ మాత్రం టెన్షన్ పడకు దీప, నేను ఉన్నాను అనే భరోసా ఇస్తాడు కార్తీక్. అయితే చూడు దీప, నేను చెప్పినట్టు నువ్వు పోటీలో పాల్గొని ది బెస్ట్ చెఫ్ అవార్డు గెలుస్తావని, గెలిస్తే నీకు మంచి బహుమతి నేను ఇస్తాను, నువ్వు ఊహించని బహుమతి నేను ఇస్తాను, నా పేరు నిలబెట్టు అనేసరికి, సరే తాతయ్య గారు, మీరు నా మీద ఇంత నమ్మకం పెంచుకున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా పాల్గొంటాను అని చెప్పనేసరికి కార్తీక్ వెళ్ళి మన రెస్టారెంట్ తరపున దీప చెఫ్గా వస్తుందని అక్కడ వాళ్ళందరికీ తెలిసేటట్టు చెప్పు అనగానే, మీరు రండి తాత అని చెప్పనేసరికి, నేనెందుకు, నువ్వు మాత్రమే వెళ్ళి చెప్పేసిరా చాలు అని చెప్పాను. కానీ సరే తాత అని చెప్పి కార్తీక్ కాస్త వెళ్ళి చెప్పడంతో ఒక్కసారిగా మాలిని కంగు తిన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చక్కెర పొంగలి టేస్ట్ ఎక్కడా రాలేదు, దీప చేతిలో వచ్చింది అని. అంత పెద్ద రెస్టారెంట్ ఓనర్ అయిన మాలినియే మెచ్చుకున్నప్పుడు దీప పోటీకి వస్తుందంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదా. దీప టాలెంట్ మీద, దీప ఫుడ్ వండే టేస్ట్ మీద డిఫరెంట్గా పోటీ వస్తుందంటే కొంచెం భయం అనే అనిపిస్తుంది. ఏంటమ్మా మాలిని, దీప అనగానే అలా షాక్ అయ్యావు అనగానే, లేదు మామయ్య, సాధారణంగా కనిపించే అసాధారణమైన మహిళని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే దీపలో చాలా టాలెంట్ ఉంది. తను ఏ రెస్టారెంట్లో పెద్ద చెఫ్గా వర్క్ చేయకపోవచ్చు, తనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ తన చేతితో వండితే ఖచ్చితంగా శివనారాయణే గెలుస్తాడు మామయ్య అని చెప్పనేసరికి, అలా అయితే ఎలా కుదురుతుందమ్మా, శివనారాయణ ముందు నేను ఓడిపోతాను కదా, అయితే ఏదో ఒకటి చెయ్యాలి మామయ్య అని చెప్పాను. కానీ నేను ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వే చెయ్యాలి. ఆ పోటీలో దీప గెలవకూడదు, మన రెస్టారెంట్ తరపున చెఫే గెలవాలి అని చెప్పనేసరికి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి తాత అని చెప్పాను. ఎన్ని రౌండ్స్ ఉంటాయి మామయ్య గారు అనేసరికి, 3 రౌండ్స్ అయితే ఉంటాయి అనగానే, 3 రౌండ్సా, ఎలా పెడతారు అనగానే ఇలా అని వివరించి చెప్పేసరికి, ఈ అవకాశం చాలు, ఖచ్చితంగా నేను దీప అడ్డు తొలగిస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది మాలిని. అయితే మాట్లాడిన తర్వాత, ఏం చేస్తావో నీ ఇష్టం మాలిని, డిఎం రెస్టారెంట్ మాత్రమే గెలవాలి అని చెప్పి ఇంకా దక్షిణామూర్తి చెప్తాడు. ఇంకిక్కడ దీప కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి దీప, నువ్వు పోటీలో వెళ్ళడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు, నువ్వు కడుపుతో ఉన్న దానివి అనుకుంటున్నావా, లేక ఇలాంటివన్నీ చేద్దామనుకుంటున్నావా అనగానే, నేను నీ తండ్రి గెలవాలి అంటే దీపను పోటీలోకి పంపించాలమ్మా కాంచన అంటూ ఇంకా శివనారాయణ వస్తాడు. ఏంటి నాన్న, ఏమనుకుంటున్నారు అసలు, కడుపుతో ఉన్న దీపాన్ని తీసుకెళ్లి సీఈఓని చేశారు, ఇప్పుడు సీఈఓ కాస్త వంటల ప్రోగ్రాం కంటూ వంటల్లో పంపిస్తున్నారు. అది ప్రోగ్రాం కాదు మమ్మీ, కాదమ్మా, అది పోటీ. ఆ పోటీ వల్లే ఇప్పుడు మనకు అవార్డు వస్తుందా, లేక దక్షిణామూర్తి తాత వాళ్ళకి అవార్డు వస్తుందా అనేది క్లారిటీ కోసం అని చెప్పాను. కానీ అసలే తన కడుపుతో ఉంది, నీరసంగా కూడా ఉంది, తనకి ఇలాంటివన్నీ అవసరమా నాన్న, అదేదో మీరే చూసుకోవచ్చు కదా అనగానే, లేదమ్మా కాంచన, వాళ్లకు తగ్గ సమాధానం చెప్పాలి అంటే అది దీపం మాత్రమే అయ్యుండాలి. దీపం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నన్ను గెలిపిస్తుందని, నేను గెలుస్తానని అని చెప్పనేసరికి, నీకు నమ్మకం కాదు నాన్న, నాకు కూడా నమ్మకం ఉంది దీప గెలిపిస్తుందని, కానీ తనకు ఆ ప్రెషర్ ఇవ్వడం అవసరమా అని నా ఉద్దేశం అనగానే, తప్పదు అమ్మ దీప, నీకు ఇష్టమే కదా, మీ అత్తగారు ఎలా అంటుందని కాదు, నీకు ఆ పోటీకి వెళ్ళడం ఇష్టం ఉందా లేదా అని చెప్పాను. కానీ వెళ్తాను తాతయ్య, వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను అనగానే, అదుగో దీప కూడా ఒప్పుకుంది. ఇంకేంటమ్మా, దీప కూడా ఒప్పుకుంది కదా, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పాను. కానీ సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చెయ్యండి అని చెప్పనేసరికి
దీప, నువ్వే మాత్రం టెన్షన్ పడడానికి వీల్లేదు. టెన్షన్ పడి నువ్వు ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం తర్వాత నీ ఆరోగ్య సమస్య ఏమవుతుందని నా భయం అంతే. అంతకు మించి ఏమీ కాదు అంటూ కాంచన కాస్త చెప్తుంది. దీప గదిలోకి వెళ్ళిపోయి కార్తీక్ దగ్గర పడుకుని ఇంకా ఇద్దరు ఆలోచించుకుంటారు. బావా, నాకు కొంచెం భయంగా ఉంది. నేను వంట చేయడం వల్ల నిజంగా గెలుస్తానంటావా అని చెప్పను. కానీ చూడు దీప, ముందైతే పోటీలో దిగు, తర్వాత సమస్య తర్వాత చూసుకుందాం. నీ వంటల మీద నాకు నమ్మకం ఉంది. సత్యరాజ్ రెస్టారెంట్ ఒకప్పుడు మన చేతికి వచ్చిందంటే నీ చేతి వంట మీద, అలాగే నేను ఒకసారి నువ్వు వాళ్ళ మనవణ్ణి కాపాడావు, అలాగా నీకు సత్యరాజ్ రెస్టారెంట్ వచ్చింది. ఆ రెస్టారెంట్లో నువ్వు కుక్ చేయడం వల్లే కదా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మనకి వచ్చింది. ఫుడ్ విషయంలో మనకి ప్రతి ఒక్కటి బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పడం వల్లే కదా. అందుకే చెప్తున్నాను దీప, నీలో టాలెంట్ ఉంది. టాలెంట్ను బయటికి తీ, అప్పుడే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి, సరే బావా, నువ్వు ఇచ్చిన ధైర్యంతో ముందుకు అడిగేస్తాను అంటూ ఇంకా దీప చెప్తుంది. మరుసటి రోజే పోటీకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఇంటి దగ్గరికి శివనారాయణ ఇక్కడికే వచ్చేస్తాడు. ఇక్కడికే వచ్చేసి దీప రెడీ అయ్యి బయటకు వస్తుంది. అమ్మ దీప, రెడీ అయ్యావా అనగానే, రెడీ అయ్యాను తాతగారు అని చెప్పనేసరికి, మీ అత్తగారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరు అనగానే సరేనని ఇంకా కాంచన ఆశీర్వాదం తీసుకుని, శివనారాయణ ఆశీర్వాదం, కార్తీక్ ఆశీర్వాదం తీసుకుని, ఆ ఫోటోలో ఉన్న కుబేర్ ఆశీర్వాదం కూడా తీసుకుని బయలుదేరుతుంది దీప. బయలుదేరేసరికి శివనారాయణ, కార్తీకు, ఇటు సూరజు, దీప మొత్తం నలుగురు వెళ్తారు అక్కడికి. వేరే కారులో సుమిత్ర వీళ్ళు కూడా వెళ్తారు. అందరూ పోటీకి వెళ్తారు. అందరూ పోటీకి వెళ్ళిన తర్వాత పోటీలో ఉండే నియమాలు ఏంటంటే 3 రౌండ్స్గా ఒక వంటకం చేయాలి. ఒక వంటకానికి 3 రౌండ్స్ ఏంటి అని అనుకోవచ్చు, కానీ పేషెన్సీని బట్టి వంటకం పూర్తిగా మంచి రుచిగా రావాలి. మనం టైం లేదని హడావిడిగా చేస్తే వంటకం సరిగ్గా రాదు. మనం ఎంతో ఓపికగా చక్కగా చేస్తే వంటకం బాగా వస్తుంది. కాబట్టి 3 రౌండ్స్ కింద పెట్టాను. అందుకే మొదటి రౌండ్స్లో మీకు కావలసిన వస్తువులు తెచ్చుకోవాలి. రెండవ రౌండ్లో మీరు ఏవైతే వంటకానికి అవసరమో దానికి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఏ రౌండ్లో ఏది తేడా రాకూడదు. అలాగని మొదటి రౌండ్లో చేయాల్సిన వస్తువులు రెండో రౌండ్లో తెచ్చుకోవడం, రెండో రౌండ్లో కటింగ్కి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మసాలాలు అవన్నీ కూడా అలా ఆ రెండో రౌండ్లో చేయాలి. ఇంకా మూడో రౌండ్లో కేవలం వంట ఫైర్ మీద, అంటే మంట మీద వంట చేయడం తప్ప వేరే ఏమీ కట్ చేయడం కానీ ప్రిపేర్ చేయడం కానీ ఏమీ చేయకూడదు. కేవలం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా పాన్లో వేసి వండుతూ ఉండాలి తప్ప వేరే ఏమీ సిద్ధం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఏ రూల్ని బ్రేక్ చేసినా వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నట్టే. అటుపక్క ఉన్న రెస్టారెంట్కి ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నట్టే అని చెప్పనేసరికి, పోటీలో ఉన్నది మీ ఇద్దరే కాబట్టి, డిఎం రెస్టారెంట్ వాళ్ళు, జోష్నా రెస్టారెంట్ వాళ్ళు కాబట్టి మీకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. బ్రేక్ దానికి దీనికి మధ్య 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. లాస్ట్ కుకింగ్కి కూడా బ్రేక్ ఉంటుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా రిలాక్స్గా ఒక చోట స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు ఏం వంటకం కావాలో వంటకానికి సంబంధించినవన్నీ తెచ్చుకోండి. 1-2 సార్లు గుర్తు తెచ్చుకుని మరి అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళి మొత్తం ఏమేం కావాలో అన్నీ తెచ్చుకుంటుంది దీప. ఏ ఒక్కటి మర్చిపోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి తెచ్చుకుని అక్కడ పెట్టుకుంటుంది. ఇంకా అదర్ చెఫ్ కూడా తెచ్చుకుని పెట్టుకుంటాడు. దిగ్విజయంగా మొదటి రౌండ్ పూర్తయింది. ఇంకా రెండవ రౌండ్ 5 మినిట్స్ తర్వాత రెండవ రౌండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ ఉండేసరికి ఇంకా 5 మినిట్స్ ఆఫ్టర్ రెండో రౌండ్ స్టార్ట్ చేస్తారు. దీపకు కావాల్సింది అన్నీ కూడా కట్ చేసుకుని, ఆనియన్స్ కట్ చేసుకుని, మిర్చి కట్ చేసుకుని, కొత్తిమీర ప్రతి ఒక్కటి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటుంది కటింగ్ అన్ని.
తర్వాత మిక్సీ పట్టాల్సిన పొడులు, అలాగే ఫ్లేవర్కి కావాల్సినవన్నీ మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ పట్టి ఒక చోట పెట్టుకుంటుంది. ఇంకా అన్నీ కూడా ఇంకా రెడీగా కుక్ చేయడానికి రెడీగా పెట్టుకున్న సమయంలో ఇప్పుడు బ్రేక్ 15 మినిట్స్, ఎవరైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనేసరికి ఇంకా దీప కడుపుతో ఉంది కదా, కొంచెం టెన్షన్ ఫీల్ అయితే వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సో దీప వాష్రూమ్కి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా వెనకాలే మాలిని ఒక మనిషిని అక్కడే పెడుతుంది. మాలిని అక్కడ ఒక మనిషిని పెట్టేసరికి ఎప్పుడైతే దీప వాష్రూమ్ దగ్గరికి వెళ్తుందో మాలిని అక్కడే ఉంటుంది. మాలిని పెట్టిన మనిషి మాత్రం దీప వెళ్ళిన వాష్రూమ్కి గెడపెట్టేస్తుంది. గెడపెట్టేసేసరికి 15 మినిట్స్ అని చెప్పారు కదా, 15 మినిట్స్ అయ్యేసరికి 10 మినిట్స్ అవడంతో వెళ్ళిన అతను వచ్చేస్తాడు. దీప రాదు. ఇదేంటి దీప రావడం లేదు అని కార్తీక్, ఏంట్రా కార్తీక్ దీప ఇంకా రాలేదేంటి అనగానే అదే చూస్తున్నాను తాత అని చెప్పి ఇంకా అనేసరికి మాలిని చిన్నగా వెటకారంగా నవ్వడం కార్తీక్కి కనిపిస్తుంది. ఈ పిన్ని ఏదైనా చేసిందా దీపను? దీపే ఈ రెస్టారెంట్లో ఈ పోటీలో గెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పిన్ని ఏదో చేసిందేమోనని నా మనసు కనిపిస్తుంది. దీప వాష్రూమ్ దగ్గరికే కదా వెళ్ళింది అనుకుంటూ ఇంకా గబగబా దీప దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. సార్ అవి లేడీస్ వాష్రూమ్ సార్ అని చెప్పి మాలిని పెట్టిన మనిషిని ఆపేస్తుంది. ఆపేసేసరికి నా వైఫ్ వెళ్ళింది వాష్రూమ్లోకి అనగానే సార్ అక్కడికి వెళ్ళకూడదు అంటూ మాట్లాడడంతో నేను వెళ్ళకూడదు అంటే మీరు వెళ్ళి చూసిరండి, అక్కడ నా భార్య కానీ చిక్కడిపోయిందేమో, ఏ తలుపైనా పడిపోయిందేమో ఒక్కసారి వెళ్ళి చూసొస్తేనే కదా, అయినా అక్కడ వాష్రూమ్లో ఎవరూ లేనప్పుడు వెళ్తే ఏమైంది అని చెప్పాను. కానీ సార్ వెళ్ళొద్దు అని చెప్తున్నాను కదా, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడడంతో మీరు ఎందుకు నన్ను కావాలని ఆపుతున్నారు అంటే మీరే ఏదైనా చేశారా అంటూ ఇంకా కార్తీక్ ఎప్పుడైతే అక్కడ ఉన్న మనిషిని అడుగుతాడో ఆ మనిషి ఓ తెగ కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఉండేసరికి దీప వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు తన కాలి పట్టి అక్కడ పడిపోయి ఉంటుంది. అక్కడ పడిపోయిన పట్టిని చూసి దీప వాష్రూమ్లోకి వెళ్ళి తిరిగి రాలేదు. లేదంటే పట్టి చూసుకోకుండా ఉండదు కదా అని అనుకుంటూ ఇంకా వెంటనే పక్కకు తప్పుకొని ఒక్క తోపు తోసి గబగబా వెళ్ళేసరికి బావా బావా అంటూ లోపల నుంచి తలుపులు కొడుతూ ఉంటుంది దీప. గబగబా వెళ్ళి దీప అంటూ డోర్ ఓపెన్ చేయడంతో బావా అని చెప్పనేసరికి దీప ఏమైంది అనగానే నేను ఇలా వాష్రూమ్కి రావడంతో ఎవరో తీసుకొచ్చి నన్ను బంధించేశారు బావా అని చెప్పాను. కానీ సరే పద పోటీకి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా దీపను కాస్త తీసుకుని పడిపోయిన పట్టీని తీసుకుని ఆ మనిషి ఆ సెక్యూరిటీ ఉంటుంది కదా చెంప పగల కొడతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి దీపన్ తీసుకుని సరాసరి వచ్చేస్తాడు. దీపన్ని అలా కార్తీక్ తీసుకురావడం చూసి ఒక్కసారిగా మాలిని షాక్ అయిపోతుంది. ఎందుకంటే దీపను అక్కడ బంధించేశాం కదా, ఎలా వచ్చింది, కార్తీక్ ఎలా తీసుకొచ్చాడు, వాష్రూమ్ లోపల గదిలో కదా బంధించామో, బయటికి కూడా సౌండ్స్ వినిపించవు, అది అసలు ఏం చేస్తుంది అనుకుంటూ ఇంకా మాలిని కంగారు పడుతుంది. సారీ లేట్ అయింది అనగానే పోటీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 మినిట్స్ మాత్రమే టైం ఉంది అని ఇంకా జడ్జిలు అందరూ చెప్పడంతో ఇంకా 2 మినిట్స్లో స్టార్ట్ చేయాలి అనుకున్న సమయంలో హ్యాండ్ వాష్ చేసుకుని దీప ఇంకా స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు స్టార్ట్ అని చెప్పనగానే గబగబా గ్యాస్ వెలిగించి కడాయి పెడుతుంది. కడాయి పెట్టి లైట్గా నెయ్యి వేసి తను ఏదైతే చేయాలనుకుంటుందో అంటే తను ఉప్మా బిర్యానీ చేయాలన్న ఆలోచన, సో అది మొత్తం ఫ్రై చేయాలి అని ఆయిల్ వేసి నెయ్యి వేసి దోరగా వేయిస్తుంది. వేయించి పక్కన పెట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ ఆయిల్ నెయ్యి 2 వేస్తుంది. వేసి కావలసినవన్నీ మసాలా దినుసులు అన్నీ కూడా గిన్నెలో తీసి పెట్టుకుంటుంది. అవన్నీ వేసి బాగా దోరగా వేయించిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వరుసగా పెడుతుంది. అవన్నీ ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేస్తూ ఉంటుంది. ఫ్రై చేస్తూ చాలా నీట్గా ఆ కిచెన్ కూడా చాలా నీట్గా పెడుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో కూడా ఎక్కడ
ఏ చిన్న గత్తరి లేకుండా గ్యాస్ మీద కూడా ఏ చిన్నది కూడా వలగకుండా చాలా నీట్గా కలుపుతూ ఉంటుంది. ఇంకా అలా కలిపి ఒక్కొక్క ఐటము వేస్తూ ఉండగానే ఇంకా అన్నీ కూడా అయిపోయిన తర్వాత వాటర్ కూడా పోసేస్తుంది. ఏం వంట చేస్తుంది అనేది ఎవరికీ అర్థం కాదు. వాళ్ళు ఏమీ గెస్ట్ చేయలేకపోతుంటారు. ఇంకా వాటర్ కూడా పోసిన తర్వాత వాటర్ సిలసిలా మరుగుతున్న సమయంలో తను అనుకున్న ఉప్మా బిర్యానీ అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా వేసేసి బాగా కలిపి సిమ్మీలో పెట్టుంచుతుంది. ఎందుకంటే వంటకి ఇంచుమించు టైం ఇస్తారు. సో సిమ్మీలో పెట్టుంచేసరికి కరెక్ట్గా అది వాటర్ అంతా ఇంకేంత వరకు సిమ్మీలో ఉంచి తర్వాత మొత్తం సిమ్మీలోకి మార్చేస్తుంది. ఇంకా అలా కొత్త ఉడుకుతూ ఉండగానే చివర్లో గార్నిష్లా లైట్గా కొంచెం కొత్తిమీర జల్లి మళ్ళీ మూత క్లోజ్ చేసేస్తుంది. మళ్ళీ తర్వాత మూత తీసి పైన మళ్ళీ నెయ్యి వేసి కొంచెం వాటర్ కూడా కొంచెం కలిపి అది కూడా లైట్గా వేసి మిగిలిన కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా వేసి క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసిన తర్వాత 5 minutes చూసుకుంటుంది. 5 minutes అయిన తర్వాత దాన్ని మళ్ళీ కలిపి మొత్తం ఫినిష్ చేసేసి గ్యాస్ మొత్తం ఆఫ్ చేసేసి ఒక డెకరేషన్ ప్లేట్ తీసుకుని ప్లేట్ చుట్టూ ఆనియన్స్, మిర్చి అలాగే పుదీనా చాలా చక్కగా కీర దోసకాయ అన్నీ కూడా డెకరేట్ చేసి పళ్ళెం నిండా డెకరేట్ చేసి చుట్టూ ఒక గాజు గిన్నెలోకి ఇది వేసి పైన కొత్తిమీర జల్లి స్పూన్ పెట్టి ఆ డిష్ని అలా తీసుకెళ్ళి వాళ్ళ టేబుల్ మీద పెడుతుంది. టేబుల్ మీద పెట్టేసరికి ఇంకా అదర్ చెఫ్ కూడా తీసుకొచ్చి పెట్టడంతో ఫస్ట్ దీపకథ చేసింది కానీ అతని ఫుడ్ టేస్ట్ చూస్తారు. టేస్ట్ చూడడంతో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చేసిన తర్వాత శివనారాయణకు ఇంకా వీళ్ళందరికీ టెన్షన్ పట్టుకుంటుంది. మాలిని తెగ సంతోషపడుతూ ఉంటుంది. దీప రానివ్వకుండా చేద్దామనుకున్నాను కానీ దీప వచ్చింది, దీప ఫుడ్డే బాగుంటుంది అని వాళ్ళు ఎక్కడ చెప్పేస్తారేమోనన్న భయంతోనే ఇక అలా చూస్తూ దీప ఫుడ్ మొత్తం టేస్ట్ చేసిన తర్వాత ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఐటెం పేరేం పేరు అని చెప్పనగానే ఉప్మా బిర్యానీ అనేసరికి ఒక్కసారిగా జడ్జిలు ఒకరి వంక ఒకరు చూసుకుంటారు. మనం ఇప్పటికీ ఎన్నో కుకింగ్ షోలకి వెళ్ళాము కానీ ఎలాంటి పేరు ఎలాంటి టేస్ట్తో ఏ ఐటెం తినలేదు కదా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. అవును, నిజంగా ఈ ఐటెం చాలా బాగుంది. ఇలాంటి ఐటెం ప్రతి రెస్టారెంట్లో పెడితే మిగిలిన ఫుడ్లన్నింటికి కంటే దీనికే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. ఈ రెసిపీ మీ రెస్టారెంట్లో స్పెషలా మేడం అని చెప్పనగానే అవును సార్, మా రెస్టారెంట్లో ఈ రెసిపీ చాలా స్పెషల్. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటారు. తర్వాతే వేరే ఐటెంకి వాళ్ళు షిఫ్ట్ అవుతారు కానీ ఫస్ట్ అయితే ఈ ఐటెంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటూ చెప్పేసేసరికి ఐటెం అయితే చాలా బాగుంది అని చెప్పి ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి ఈసారి కూడా దక్కింది అంటూ అందరిలోనూ అనౌన్స్ చేసి దీప తయారు చేసిన ఈ ఉప్మా బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు చెప్పింది కరెక్టే శివనారాయణ గారు. టేస్ట్ను బట్టే ఆ హోటలు రెప్యుటేషన్ మీద ఆధారపడి ఉంటుంది అని మీరు చెప్పింది 100% నిజం అని చెప్పనేసరికి శివనారాయణ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి అనగానే స్టేజ్ మీదకే వస్తారు. దీప అలాంటి డ్రెస్లోనే ఉంటుంది. శివనారాయణ కూడా చాలా సంబరపడుతూ ఇంకా అవార్డును కాస్త తీసుకోవడంతో చాలా సంతోషపడిపోతుంది. కార్తీక్ కూడా చాలా సంతోషపడతాడు. ఇంకా జోష్న మాత్రం ఈ దెబ్బతో తాత జీవితంలోంచి తాత లైఫ్లోంచి కంపెనీ నుంచి శాశ్వతంగా జోష్న తప్పుకుంటుంది అనుకున్నాను కానీ దీప తప్పుకుంటుంది అనుకున్నాను కానీ దీప ఇవన్నింటినీ తట్టుకుని ముందుకు సాగింది. తాత లైఫ్లో దీప ఒక కీలక పాత్ర పోషించినట్టు అయిపోయింది. నేను ఏమనుకున్నానో ఏం జరుగుతుంది అని జోష్న కాస్త అనుకుంటుంది. ఇంకిక్కడ దీపకు శివనారాయణకు ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారు.
మాలిని దక్షిణామూర్తి తల దించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా బెస్ట్ చెఫ్లు అంటూ విర్రవీగారు కదా, ఎక్కడ బెస్ట్ చెఫ్లు అంటూ ఇంకా వెటకారంగా మాట్లాడేసరికి ఇంకెలాగా ఇదంతా జరుగుతూ ఉంది కదా, ఎందుకు మళ్ళీ మనం గొడవ పెట్టడం అని సైలెంట్గా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.